కొండపోచమ్మ సాగర్లో మరో ప్రమాదం జరిగింది. జలాశయాన్ని చూడడానికి వచ్చిన 6 యువకుల్లో ఒక వ్యక్తి మునిగిపోయాడు. జలాశయంలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగిపోయిన సాయి కృష్ణ కోసం కొండపోచమ్మ జలాశయంలో గాలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు 6 యువకులు వచ్చారు. స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్లో మరో ప్రమాదం జరిగింది. జలాశయాన్ని చూడడానికి వచ్చిన 6 యువకుల్లో ఒక వ్యక్తి మునిగిపోయాడు. జలాశయంలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగిపోయిన సాయి కృష్ణ కోసం కొండపోచమ్మ జలాశయంలో గాలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు 6 యువకులు వచ్చారు. స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొండపోచమ్మ సాగర్లో మరో ప్రమాదం జరిగింది. జలాశయాన్ని చూడడానికి వచ్చిన 6 యువకుల్లో ఒక వ్యక్తి మునిగిపోయాడు. జలాశయంలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మునిగిపోయిన సాయి కృష్ణ కోసం కొండపోచమ్మ జలాశయంలో గాలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు 6 యువకులు వచ్చారు. స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మరోవైపు ఎగువన వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉరుములు మెరుపులు అవి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 4 to 5 డేస్ వరకు. అలాగే గాలి తీవ్రత కూడా 30 to 40 km/h ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాల్లో కానీ ఈరోజు ఈశాన్య జిల్లాల్లో కూడా దీని ప్రభావితం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉరుములు మెరుపులు ఒక్కొక్క చోట పిడుగుపాటు కూడా ఈరోజు ఉత్తర జిల్లాల్లో, ఈశాన్య జిల్లాల్లో కనపడే అవకాశం ఉంది. గాలి తీవ్రత కూడా 40-45 km/h కూడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గంటకు పైగా వాన పడటంతో పరిగి మండలం రాపోలులో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. పరిగిలోని బీసీ కాలనీలో మోకాళ్ల లోతు వరకు వరద చేరింది. వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 67,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా అవుట్ఫ్లో 67,688 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు. ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టుకు 2,096 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 563 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 694.7 అడుగుల మేర నీరు ఉంది. ఇంతకాలం వర్షం లేక సాగుకు ఇబ్బందులు పడ్డ రైతులు వరుణుడు కరుణించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నగరంలో అక్కడక్కడ వాతావరణం చల్లబడింది.
దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో చిరు జల్లులు కురుస్తున్నాయి. సిటీ శివారుల్లోనూ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షాకోట్, నార్సింగి సహా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కొమరంభీం జిల్లా కౌటాల మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో అప్రమత్తమయ్యారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు కలెక్టర్. రైట్, వర్షాలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో వర్షాలపైన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ఉదయం అంతా ఒక టైప్ ఆఫ్ వెదర్ ఉంటే ప్రస్తుతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్, కోకాపేట్, దాంతోపాటు ఇటు నార్సింగి వంటి ప్రాంతాల్లో కంటిన్యూస్గా వర్షము కొద్దిసేపటి నుండి కురుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటు ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం వంటి ఏరియాస్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ముస్రాంబాగ్, మలక్పేట్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాగల 4-5 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించింది, కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది, మరి కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంటే మోస్తారు వర్షము, భారీ వర్షము, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ఈదురుగాలు వీస్తాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే మాత్రం మరొక గంట నుండి 2 గంటల పాటు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే కొన్ని ప్లేసెస్లో వర్షము స్టార్ట్ అయిపోయింది, వర్షం కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. సో ప్రస్తుతానికి వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా మాత్రము లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే హైదరాబాద్ నగరంలో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మాత్రము హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షం అయితే కురిసే ఛాన్సెస్ లేవు అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతం లైట్ రెయిన్ఫాలే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పడుతుంది. చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం మోస్తారుగా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో మొన్న 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చాలా క్లియర్గా చూసాము. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. ఎక్కడికక్కడ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు మెయిన్గా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్దనే ప్రధానమైన సమస్య తలెత్తుంది. వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద కంటిన్యూస్గా వర్షం కురిసినప్పుడు ఆ వాటర్ని క్లియర్ చేయడం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ని క్లియర్ చేయకపోవడం వల్ల చాలా వరకు రోడ్లపైన వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటిపైన దృష్టి సారించాయి. ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, దాంతోపాటు ఇతరేతర ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ సంబంధించిన టీమ్స్తో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఇంకొక 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కొన్ని చోట్ల వర్షాలు కురిస్తే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్తో పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా 4-5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. హైదరాబాద్ నగర విషయానికి వస్తే మాత్రం మెయిన్గా లోతట్టు ప్రాంతాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే కొన్ని ప్లేసెస్లో ఉన్న పాటున ఇళ్ల నుండి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి, ఇళ్లలోకి నీరు వచ్చే చేరే సిచ్యువేషన్ అలాంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే అధికారుల దృష్టిలో ఉన్నాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇటు టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఉన్నా కూడా వర్ష పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడంతో పాటు కన్సర్న్గా అధికారి కూడా అలర్ట్గా ఉన్నారు. అధికారులు మొత్తం కూడా అందుబాటులో ఉన్నారు అనేది కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మెయిన్గా వర్షాలు కురిసే టైంలో ఇటు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దాదాపు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. సో
చెట్ల కింద నిలబడడం వల్ల వర్షం వస్తుంది అని చాలా వరకు రోడ్డు పైన వెళ్లేవారు కూడా చెట్ల కింద నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈదురుగాలు వీస్తున్నప్పుడు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి కాబట్టి ఆ వృక్షాలు నేల కొరికే అవకాశం ఉంది. సో అవి మనుషుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. సో వాటన్నిటికీ అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి. వర్షము కంటిన్యూస్ గా కురుస్తుంది, కొన్ని ప్లేసెస్ లో కొద్దిసేపు వర్షం పడి ఆగుతుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో మాత్రం కంటిన్యూస్ గా కురుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సెంట్రల్ హైదరాబాద్ లో మెయిన్ గా అసెంబ్లీతో పాటు ఇటు కోటి, హ్యాబిట్స్, పంజాగుట్ట, లక్డికప్పుల్ వంటి ఏరియాల్లో కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా సాయంత్రం వేళ వర్షం కురిస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందరూ కూడా విధులు ముగించుకొని ఇతర పనులన్నీ ముగించుకొని ఇళ్లకి తిరిగి వెళ్లే సమయం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో వర్షం కురిస్తే మెయిన్ గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ హైదరాబాద్ నగరంలో చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాహన రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది. వాటర్ మొత్తం కూడా రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో రోడ్డు కనబడకుండా మొత్తం కూడా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిగ్గా సాయంత్రం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు సెంట్రల్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాన్ని కలుపుకొని మొత్తం కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షానికి వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లకు సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ముఖ్యంగా సైబరాబాద్ సంబంధించి మెయిన్ గా ఈ టైంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఐక్య, గచ్చిబౌలి, రాయదుర్గ్, దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ సంబంధించి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ఈ టైంలో ట్రాఫిక్ చాలా పీక్ ఫ్లోటింగ్ ఉంటుంది. సో వర్షం కురుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాహన రాకపోకలు చాలా స్లోగా సాగే అవకాశం ఉంటుంది. సో అక్కడ ట్రాఫిక్ సంబంధించి జామ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎంటైర్ కమిషనరేట్ తో పాటు దానికి అనుసంధానంగా ఉన్న అన్ని రోడ్ల పైన కూడా ట్రాఫిక్ సంబంధించిన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో కూడా అధికారులు ఆల్రెడీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటు మెయిన్ గా వాటర్ ఎక్కడైతే రోడ్డు పైన ఎక్కువ నిలుస్తుందో ఆ ప్లేసెస్ లో ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. సో ఇదే వర్షము అంటే లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటుంది అని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి మరొక గంట నుండి 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం ఒకటే అపీల్ చేస్తున్నారు, అనవసరంగా బయటికి రావద్దు. ఒకవేళ బయట ఉన్నా కూడా వర్షము కొంతవరకు తగ్గుముఖం పట్టింది అంటే వెంటనే ఇంటికి చేరిపోయే దిశగా ప్లాన్ చేసుకోవాలి. వన్స్ ఇల్లు చేరిన తర్వాత అనవసరంగా బయటికి రావద్దు. సాయంత్రం వేళలో ఏమైనా షెడ్యూల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటే మంచిది అనేది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ అనుకుంటున్నాం, కానీ ఒక మోస్తారుగా కొన్ని ప్లేసెస్ లో మాత్రం భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ లో మనమున్న ప్లేస్ లో కూడా ఇటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఇది ఇంకో గంట నుండి 2 గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా ప్రజలు మాత్రం బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. మెయిన్గా ఇలాంటి వర్షాలు కురుస్తున్న టైంలోనే గతంలో కూడా ప్రమాదాలకు సంబంధించి కూడా చాలా స్కోప్ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అనుకోవచ్చు, మరోవైపు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి నిలిచిన క్రమంలో కొంతమేరకు రోడ్డు కనిపించకుండా ప్రమాదాలు జరుగుతాయి. సో ఇవన్నీ కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దనే ఒక అపీల్ మాత్రం చేస్తున్నారు. సో వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా మాత్రం ఇంకా రాగల 4-5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ప్రస్తుతం చాలా ప్లేసెస్లో వర్షం అయితే దంచుకొడుతుంది. ఇంకో గంట పాటు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో హైదరాబాద్ నగరంతో పాటు అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాన్ని కలుపుకొని కొన్ని చోట్ల లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటే మరి కొన్ని చోట్ల మాత్రం వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. మౌనిక. ఓకే, థ్యాంక్ యూ అజయ్. రైట్, సిటీలో వర్షాలపై బంజారా హిల్స్ నుంచి మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది?
ఎస్ మౌనిత, ప్రస్తుతం అయితే కాసేపటి నుంచి అయితే వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఈ వర్షం దంచి కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు ఇవాళ వాతావరణ శాఖ కూడా భారీ వర్షాలు అంటే మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉంది. ప్రధానంగా సాయంత్రం టైంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా ఐఎండీ ఎప్పటికప్పుడు పబ్లిక్ను అలర్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఇక బంజారాహిల్స్, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, చార్మినార్ ఇట్లాంటి ప్రాంతాలతో పాటు సిటీస్ అవుట్స్కట్లలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుందనే చెప్పాలి. ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్ నగర్, మలక్పేట్, ఎల్బీ నగర్, కంచన్ బాగు, బహదూర్పురా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏరియాలలో కూడా రెయిన్కి సంబంధించినటువంటి హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉండడంతో వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నీళ్లు నిల్వకుండా చూడాలంటూ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అయితే కింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మరో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట వరకు ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఇది సాయంత్రం ఆఫీసుల నుంచి పబ్లిక్ అంతా ఇళ్లకు వెళ్ళేటటువంటి సమయం కాబట్టి సరిగ్గా ఆఫీసుల నుంచి బయటకు వస్తూ ఉంటారు. వర్షం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇరుకైన రోడ్లు లేదంటే వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాలలో అయితే భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచే అవకాశం ఉంటుంది. కనుక ఐఎండీకి సంబంధించి అయినటువంటి అధికారులు తగు జాగ్రత్తలు అయితే సూచిస్తూ ఉన్నారు. వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఇళ్లలోకి వెళ్ళాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్న చిన్న కారణాలకు అనవసరంగా బయటికి రావద్దని కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కూడా లేదంటే వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రధానంగా వాటర్ ఏ ప్రాంతాలు అయితే లాగింగ్ ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్, వాటితో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా వర్షం పెరిగే కొద్దీ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి వర్షం కురిసినప్పటికీ దాదాపు ఒక గంట ముందు నుంచే వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి అలర్ట్స్ ఇచ్చినప్పటి నుంచి అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు బంజారాహిల్స్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఈ ప్రాంతంలో వెళ్ళేటటువంటి పబ్లిక్ కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా టూ వీలర్స్ పైన వెళ్ళేటటువంటి పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వర్షం పడే టైంలో వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ వర్షం ఇలాగే దాదాపు సాయంత్రం ఇంకో 1 అవర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా వెదర్కు సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఈ వర్షం తగ్గిన తర్వాత మాత్రమే ఇళ్లలోకి వెళ్ళాలి, లేదంటే ఇళ్లలో ఉన్నటువంటి పబ్లిక్ బయటికి వచ్చేటప్పుడు కూడా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు. బయట రెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ నరేష్. పేదల సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రేషన్ కార్డులతో గత బీఆర్ఎస్ సర్కార్ దొడ్డు బియ్యం అందిస్తే తమ సర్కార్ సన్న బియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు వివేక్. పేదలకు నాణ్యమైన విద్య అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తామని ఎవ్వరూ ఊహించలేదన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో సిద్దిపేట అర్బన్ మండలం, గజ్వెల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలానికి చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి వివేక్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ పేదలను పట్టించుకోలేదని, రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి సన్నబియ్యం కూడా సరిగ్గా ఇవ్వాలి. సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది.
అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు మంత్రి వివేక్. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని చెప్పారు. అయితే ఇండ్ల సంఖ్య పెంచాలని సీఎండీ కోరానన్నారు మంత్రి వివేక్. పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి, ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇక్కడ సిద్దిపేట కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, దీంట్లో మీరు దృష్టి పెట్టండి. 600 స్క్వేర్ ఫీట్ పరిధిలో ఉందో మీరు దాని ప్రకారంగా కట్టుకోండి, చాలా మంచిగా ఉంటుంది. సిద్దిపేట కలెక్టరేట్లో రేషన్ కార్డుల పంపిణీలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో ఫ్లెక్సీల్లో చిన్నగా ఉందని ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేషన్ కార్డుల పంపిణీకి గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ రాకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని గులాబీ కార్యకర్తల లొల్లిపై జనం అసహనం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలో పెట్టలేదని గందరగోళం చేశారు బీఆర్ఎస్ నేతలు. అయితే మీటింగ్కు దుబ్బాకకు సంబంధం లేదని జిల్లా కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ పేదల ప్రభుత్వం అన్నారు మంత్రి వివేక్. రేషన్ కార్డుల పంపిణీ వంటి మంచి కార్యక్రమంలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు లబ్ధిదారులు. కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులు ఇస్తుంటే ప్రోటోకాల్ రాద్ధాంతం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం మేడిపల్లి బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మేడిపల్లి బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ పనులు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మేడిపల్లిలో బ్రిడ్జ్ లేక స్థానికులు ఎన్నో ఏళ్లు ఇబ్బందులు పడ్డారు. ఈ గ్రామ శివారులో ఉన్న వాగుపై ఉన్న వంతెన ఎత్తు తక్కువగా ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా వంతెనపై నుంచి వరద ప్రవహించేది. కాలనీ నాచారం, భద్రుతండ, రామతండ, మున్యాతండ, ఒంటిగుడిసె గ్రామాలకు వెళ్లాలంటే మేడిపల్లి నుంచే వెళ్లాలి. వర్షాకాలంలో వాగు పొంగితే విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మేడిపల్లి బ్రిడ్జ్ కోసం స్థానికులు ఎన్నో ఆందోళనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో 2009లో మొట్టమొదటిసారి వైరా అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎన్నికలు బహిష్కరించి లోతట్టు బ్రిడ్జ్ పై బైఠాయించారు. అప్పటి కలెక్టర్ ఉషారాణి బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి చాలా మంది కలెక్టర్లు మారినా బ్రిడ్జ్ నిర్మాణంపై అడుగు ముందుకు పడలేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో జనం ఇబ్బందులు పడ్డారు. మేడిపల్లి గ్రామస్తులు చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించింది. ఎట్టకేలకు 16 ఏళ్ల తర్వాత గ్రామ సడక్ యోజన కింద 4.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ ఏడాది జనవరి 18న బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూలై 18 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి గవర్నమెంట్ అది యొక్క ఇబ్బందిని గుర్తించి పెద్ద బ్రిడ్జిని శాంక్షన్ చేసి మాకు చాలా ఇదిగా సహకరించారు. ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం వల్ల మా గ్రామానికి కాకుండా చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా ఇప్పుడు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోడ్డు మార్గం చేయడం, ఈ బ్రిడ్జి కట్టడం వల్ల చాలా మందికి కూడా ఈ మంత్రులందరికీ కూడా మా గ్రామ ప్రజలైతే ఏంది, చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే ఏంది, అందరం కూడా రుణపడి ఉంటాం. మేడిపల్లి బ్రిడ్జ్ పూర్తయితే వర్షాకాలంలో ఇబ్బందులు తొలగుతాయంటున్నారు స్థానికులు. చాలా గ్రామాలకు రాకపోకలు మెరుగుపడతాయని చెబుతున్నారు.
రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత పేదలకు రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో 43,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. నగరంలో రేషన్ కార్డుల ప్రక్రియ కొంత ఆలస్యమవుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ ని తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇక రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తుందన్న మంత్రి పొన్నంతో సదానందం ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ పైన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ పెట్టారు. అసలు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఎలా సాగనుంది, ఎందుకంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సాగనుందని చెప్తున్నారు. మంత్రి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ కొంచెం స్లోగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎట్లా చేస్తారు సార్? హైదరాబాద్లో ఉన్నటువంటి 15 శాసనసభ నియోజకవర్గాల్లో రేషన్ కార్డులకు సంబంధించి లక్షలాది అప్లికేషన్లు వచ్చినాయి. కారణం 10 సంవత్సరాలుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలే. సో సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొంత వెరిఫికేషన్ జాప్యం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు దాదాపు 53,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి, అదేవిధంగా 2,31,000 కొత్త యూనిట్లను ఇవ్వడానికి వెరిఫికేషన్ కంప్లీట్ అయి 25వ తేదీ నుంచి 10వ తారీఖు లోపల హైదరాబాద్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వేచి చూస్తున్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఇంకొక 1,00,000 పైన వెరిఫికేషన్ చేయాల్సింది. దానికి ఉన్న సిబ్బందిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనేటువంటి దాంతో జీహెచ్ఎంసీ సహకారంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ ముగ్గురు సమన్వయంతో 15 నియోజకవర్గాలకు జిల్లా అధికారులను, ప్రత్యేక అధికారులను నియమించుకొని వెరిఫికేషన్ ప్రక్రియ కూడా టార్గెట్ ఓరియంటెడ్లో చేపట్టి తొందరలో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగే సందర్భంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళంతా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా అర్హతనే ప్రాధాన్యత తీసుకొని చేస్తా ఉన్నాం. పాపం ప్రజలు చాలా మంది, నేను కూడా రాజకీయాలు చాలా కాలంగా చూస్తా ఉన్నాం, అధికారులు కూడా అదే మాట చెప్తారు. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు తపన పడ్డటువంటి వాళ్ళు కొత్త రేషన్ కార్డు లేక, రేషన్ కార్డులో కొత్త పేరు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం లేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నరకం అనుభవించినటువంటి పరిస్థితులలో ఒకవైపు సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, మరొక వైపు కొత్త రేషన్ కార్డు వస్తూ ఉంది, కొత్త పేర్లు ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి. ఇది ప్రజలందరికీ సంతోషంగా ఉంది. అందులో హైదరాబాద్ సంబంధించిన రాష్ట్ర రాజధానిలో ఈ ప్రక్రియ ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సన్న బియ్యము, రేషన్ కార్డు, దాని తదుపరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తోంది. తొందరలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విషయంలో, దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం లోపల కూడా ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 169 బస్తీ దవాఖానాలలో, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అడిషనల్ డిఎంహెచ్ఓస్ పర్టికులర్ వింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఒక పర్యవేక్షణ కార్యక్రమం రూపొందిస్తా ఉన్నారు. సో హైదరాబాద్ వరకు చూస్తే పెద్ద ఎత్తున రేషన్ కార్డులు కొత్తగా యాడ్ అవుతున్నారు, మెంబర్స్ కూడా కొత్తగా యాడ్ అవుతున్నారు. సో దీని ప్రకారం రేషన్ షాపులు ఏమైనా పెంచబోతున్నారు? ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం చాలా షాపుల మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, అక్కడ పబ్లిక్ లైన్ లో ఉండాల్సి వస్తుంది. సో కొత్త రేషన్ షాప్స్ ఏమన్నా వస్తున్నాయా సార్? ఇప్పుడు 563 రేషన్ షాప్స్ ఉన్నాయి. వాటిని రేషనలైజ్ చేసి టెక్నాలజీని వినియోగించుకొని మ్యాపింగ్ చేసుకొని ఆ కన్జ్యూమర్ కూడా రేషన్ షాప్ అందుబాటులో ఉండే విధంగా, ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంది, అందులో ఉన్న దాంట్లో 63 ఖాళీలు కూడా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ సంఖ్యను బట్టి కూడా ఓవర్లోడెడ్, మీరు అంటే క్రౌడ్, అందరు మొదటి వారంలో రైస్ తీసుకోవాలనే ఆకాంక్ష ఉన్నది. సో దాంతో కొంత రష్ ప్రివేల్ అవుతున్నప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనో ఒక రివ్యూ చేయమని చెప్పినాం. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా త్వరలోనే ఒక రోడ్ మ్యాప్ చేస్తారు. కొత్త రేషన్ షాపులకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ ప్రారంభోత్సవం చేస్తాం. గవర్నమెంట్ పాలసీ ఎంతమందికి రేషన్ షాపులో రేషన్ ఇవ్వగలుగుతారు అనేది, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మ్యాపింగ్ చేసుకున్న తర్వాతనే ఆ లొకేషన్ కన్జ్యూమర్కు దగ్గర ఉండే ఏరియాలో షాప్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో రేషన్ కార్డ్స్ కోసం కొత్తగా అప్లై చేసుకున్న వాటిని వెరిఫై చేయడానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ లో తగినంత సిబ్బంది లేరు కాబట్టి ఇన్ని రోజుల పాటు స్లోగా జాగింది. సో ఇప్పుడు నెక్స్ట్ 25th నుంచే కార్డులు సప్లై చేస్తామంటున్నారు. సో దీనికోసం ఇతర డిపార్ట్మెంట్స్ సహకారం ఏమైనా తీసుకుంటున్నారా? ఎలా చేస్తారు సార్? సివిల్ సప్లైస్, రెవెన్యూ, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన యుఐడి డిపార్ట్మెంట్ అందరినీ కూడా కలుపుకొని టీమ్స్ చేసి రోజు ఒక టీం 50 మందిని ఇన్స్పెక్షన్ చేయగలుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి కార్డుల సంఖ్య, దాన్ని పరిశీలించడానికి సంబంధించినటువంటి అధికారుల అవసరమైన సంఖ్యకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీలైనంత తొందరలో ఈ ప్రక్రియను ఓవర్కమ్ అవుతాం. కెమెరా పర్సన్ శ్రీకాంత్ సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పరిస్థితి. చూడడానికి హైటెక్ హంగులున్న హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వైద్యం మాట దేవుడెరుగు. తాగుదామంటే మంచినీళ్లు దొరకడం లేదు. దీంతో రోగులు వారి బంధువులు బయట నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో PMSSY కింద 150 కోట్లతో 6 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించారు. కేంద్రం 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేశాయి. కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నే రీతిలో ఆధునిక టెక్నాలజీ పరికరాలను అమర్చారు. ఈ హాస్పిటల్ కు వైద్య సేవల కోసం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటుగా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి రోగులు వస్తారు. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అష్ట కష్టాలు పడి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తే మంచినీళ్లు లేవంటున్నారు పేషెంట్లు. నీళ్ల కొరతతో ఇంటి నుంచే వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. వాటర్ ప్లాంట్ అనేది ఇది ఒకటే ఉండింది కాబట్టి అంతే. ఆమె 9కి వచ్చి ఆమె టిఫిన్ చేసి అది చేసే వరకు కొందరు వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారు, లేకుంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పేషెంట్లకి టిఫిన్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా బయటికి పోయి తెచ్చుకోవాల్సిందే. వాటర్ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా ఎట్లయినా. హాస్పిటల్ లేవు వాటర్ బయటనే, బయట తీసుకోవడమే. ఇక అయిపోయినప్పుడు అదే వెళ్ళుడే. ఇక్కడ ఓపెనింగ్ ఉంటే ఇక్కడికి వచ్చుడు, లేకుంటే బయటికి వెళ్ళడమే. ఇక హాస్పిటల్లో నీళ్లు లేకపోవడంతో బయట షాపుల్లో వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు మరికొందరు. దవాఖానాలో వైద్యం ఉచితంగానే అందుతున్నా మంచినీళ్లకే రోజుకు 100 నుంచి 150 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు పేషెంట్లు. నీళ్ల కొరత తీర్చాలని చెప్పినా హాస్పిటల్ అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు పేషెంట్లు. బాత్రూమ్ గిట్లా వాటర్ వస్తున్నాయి కానీ తాగడానికైతే వాటర్ లేవు. ఇక్కడ క్యాంటీన్కి వచ్చేసిన వాటర్ తీసుకుపోదామని వచ్చిన. 5 రూపాయలకు బాటిల్ ఉంటా. వాటర్ ముఖం కడుక్కుంది అనుకున్నాయి, బాత్రూమ్కి ఉంది కానీ తాగా వాటర్ అయితే లేవు. అంతే సార్. ఇక్కడ టిఫిన్స్ ఇట్లా ఏం దొరుకుతలేవు సార్. ఛాయ్, నీళ్ళు, మంచినీళ్ళు కావాలంటే ఓన్లీ బాల వికాసకపోతేనే వాటరు. బయటనైతే ఎక్కలేవు సార్ వాటరు. బయటికి పోవాలి, కిలోమీటర్ దూరం పోవాలి పేషెంట్లు. టిఫిన్ తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా ఇక్కడనైతే ఏం దొరికాయి సార్ పేషెంట్లకు. అధికారులు ఇప్పటికైనా స్పందించి హాస్పిటల్లో నీళ్ల కొరత తీర్చాలని కోరుతున్నారు పేషెంట్లు, వారి బంధువులు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని పరిస్థితి పేరు గొప్ప ఊర్ది బాన చందంగా తయారైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచినీటి సరఫరా చేసి వారి ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఎంతనే ఉంది. విడుదల రాజుతో అశోక్ విష్ణు, వరంగల్. మెదక్ జిల్లా మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలకు గ్రహణం పట్టింది. పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా మార్కెట్ల నిర్మాణం పూర్తి కాలేదు. రోడ్ల మీదే వ్యాపారం చేయాల్సి రావడంతో వ్యాపారులతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ నిర్మాణాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా మార్కెట్ల నిర్మాణం పూర్తి కాలేదు. చాలా ప్రాంతాల్లో పిల్లర్లు మాత్రమే వేశారు. ఇక వానలు పడుతుండటంతో పిల్లర్ల మధ్య నీళ్లు నిలిచాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మేము మెదక్కి అభివృద్ధి చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము అంటారు. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు మెదక్కి ఎంత పూర్తి అభివృద్ధి జరిగిందో మనం అందరికి తెలిసిపోతుంది. 4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతాము. అక్కడ ఇబ్బంది జరుగుతుంది మార్కెట్లో. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ జేఎన్ రోడ్ లో చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కూరగాయలు కొనుక్కోలేకపోతున్నాం. పెద్ద ఎత్తున 4.5 కోట్లతోటి మేము ఇక్కడ ఒక మార్కెట్ పెడతామని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది. అది స్థలం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మెదక్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరయ్యాయి. ముందుగా గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ పక్కనున్న స్థలాన్ని ఎంపిక చేశారు. కానీ అక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మిస్తే విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని కాలేజీ యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసి కోర్టుకు వెళ్లింది. కోర్టు కూడా నిర్మాణానికి స్టే ఇచ్చింది. దీంతో ఇరిగేషన్ ఆఫీస్ ముందున్న స్థలంలో పనులు మొదలుపెట్టారు. గత బీఆర్ఎస్ సర్కారు విడుదల చేసిన నిధులు సరిపోక పనులు పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4.5 కోట్లతోటి ప్రారంభించినామని మొదలుపెట్టిరు. దాన్ని పిల్లల మట్టుకే లేపి మరి అది అట్లనే పెండింగ్లు ఉంది కోర్టుకు ముందర. అయితే మరి మెదక్ల అభివృద్ధి అనేది గత పాలకులు చూసుకున్నట్టయితే ఎక్కడ పోయినా కానీ మెదక్ మీద నిర్లక్ష్యం, సవితి ప్రేమ అన్నట్టు అందరికీ తెలిసిందే. దానికి సమాధానం కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది. 2022లో రామాయంపేటలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా పిల్లర్ల స్థాయిలోనే పనులు ఆగిపోయాయి.
ఇక నర్సాపూర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి 2021లో 2 కోట్లు మంజూరయ్యాయి. 2023లో పనులు ప్రారంభించారు. అయితే 2 కోట్లు సరిపోవని మరికొన్ని నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. డబ్బులు విడుదల కాకపోవడంతో నర్సాపూర్లో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఏది ఉన్నా కానీ మా కూరగాయ రైతుల గురించి ఎండలో కూర్చొని రోడ్డు మీద ఉంటున్నాము, ఎండకు ఎండుతున్నాము, వానకు తడుస్తున్నాము. వచ్చే వర్షం చినుకులు వస్తే కూరగాయలన్నీ కొట్టుకోబోతున్నాయి. దానికి మోరీలు సహకారం లేదు. ఇది ఇక్కడ జరిగింది మెయిన్ ప్రాబ్లం. అమ్మే కూరగాయల వాళ్ళకు లేడీస్ కానీ మగవాళ్ళు కానీ బాత్రూమ్కు ఏటైనా లేటింగ్ వెళ్దామన్నా బాత్రూమ్ కూడా లేదు ఇటు. అది దయచేసి చేయించగలను. అది కట్టేది ఈ మార్కెట్ అది తొందరగా కట్టిస్తే మేమందరం అక్కడ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి అమ్మవచ్చు. ఎంత తొందరగా కడితే అంత మంచిగా ఉంటుంది. మెదక్ జిల్లాలో త్వరగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు జనం. సూర్యాపేట జిల్లా కోదాడ రంగా థియేటర్ చౌరస్తాలోని ఎస్ఎస్ వైన్స్ లో నకిలీ మద్యాన్ని గుర్తించారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు. ఎంసీ విస్కీ 3 ఆఫ్ బాటిల్స్ ని నకిలీగా గుర్తించారు అధికారులు. నకిలీ మద్యం బాటిల్ ఉన్న 3 కార్టన్లను సీజ్ చేసి ఎక్సైజ్ ఆఫీస్ కి తరలించారు. అందులో నుంచి శాంపిల్స్ సేకరించి వరంగల్లోని రీజనల్ ల్యాబ్ కి పంపించారు అధికారులు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు భద్రాచలంలో భూ సమస్య వెంటాడుతోంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. ఇందుకోసం తాత్కాలిక వసతులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలి. భక్తులకు అన్నదానం చేయాలి. అయితే ఏపీలో కలిపిన 5 గ్రామాల పరిధిలో పనులు చేయాల్సి ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఖమ్మం జిల్లా భద్రాచలానికి 3 వైపులా కిలోమీటర్ పరిధి మించి విస్తీర్ణం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో కలిసిన గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం గ్రామాలు ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగానే ఉన్నాయి. రాష్ట్రాలు వేరైనా రోజువారీ పనులు భద్రాచలంతోనే ముడిపడి ఉన్నాయి. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పుష్కర పనులకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏపీలో కలిసిన 5 గ్రామాల్లో పనులు చేయాల్సి రావడం ప్రధాన సమస్యగా మారింది. పురుషోత్తపట్నంలో స్వామివారికి దాదాపు 900 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయవచ్చు. చర్ల రోడ్లో ఉన్న ఎటపాక, కూనవరం రోడ్డులో ఉన్న గుండాల దగ్గర అటువైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ను నియంత్రించవచ్చు. ఈ భద్రాచలం నుంచి డిటాచ్ కాబడినటువంటి 5 గ్రామ పంచాయతీలు అంటే భద్రాచలం ఆనుకున్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎట్టపాక, కన్నాయగూడెం, ఇటు ఉత్తరం వైపున, తూర్పు వైపున పురుషోత్తపట్నం, రాములవారి దేవస్థానం సంబంధించిన పొలాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దున 2027 మరి పుష్కరాలు వచ్చినప్పటికీ లేదా ప్రతి శ్రీరామనవమికి కూడా భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. ఇంకా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నా కూడా ప్లేస్ లేదు. ప్లేస్ కావాలి అంటే శరణ్యం ఒక రాములవారి టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ పురుషోత్తపట్నంలో ఉంది, అదొక్కటే శరణ్యం. గోదావరి పుష్కరాల సమయంలో ఏపీలో కలిసిన 5 గ్రామాలను తిరిగి తెచ్చుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటున్నారు స్థానికులు. పుష్కరాల కోసమైన విలీన పంచాయతీలు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అలాంటి భద్రాచల పుణ్యక్షేత్రం చిన్న గ్రామ పంచాయతీ స్థాయిలో కుదించిపోయింది. ఇది చాలా బాధాకరం. 5 పంచాయతీలు కనుక భద్రాచలంలో తిరిగి కలిపినట్టయితే ఈ యొక్క భద్రాచలం క్షేత్ర ప్రశస్తి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. శాసనసభలో ఒక తీర్మానం ఏర్పాటు చేయాలి. ఆ తీర్మానాన్ని బలపరిచి ఈ 5 పంచాయతీలు భద్రాచలం కలిపినట్టయితే భద్రాచలం ఎప్పట్లాగే అన్ని విధాలా కూడా అభివృద్ధి పనులు దూసుకెళ్ళని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. భద్రాచలం వచ్చే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. దేవస్థానం కాటేజీలు, వసతి గదులు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారాంతపు సెలవుల్లో వేలల్లో అద్దె వసూలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పుష్కరాల టైంలో రోజుకు 1,00,000కు పైగా భక్తులు వస్తారు.
అప్పుడు భక్తులకు వసతి కల్పించడం మరింత కష్టమేనంటున్నారు స్థానికులు. 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కూడా భూ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పుష్కరాలకి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడి భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి 5 పంచాయతీలని తక్షణమే భద్రాచలంలో కలపాలని చెప్పి, తెలంగాణలో కలపాలని చెప్పి భద్రాచలం వాసులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు 5 గ్రామ పంచాయతీల విలీనంపై ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన ప్రయత్నాలు ఫలించాలని కోరుతున్నారు జనం. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వివేక్. హరీష్ రావు లేవనెత్తిన పలు సమస్యలపై గతంలో మీరేం చేశారని వివేక్ ప్రశ్నించారు. కొత్త ప్రభాకర్ ఓ గ్రామ సమస్య చెప్పగా మొన్నటి వరకు హరీష్ మంత్రే కదా, ఆయనెందుకు పరిష్కరించలేదని చెప్పారు. అభివృద్ధిపై అధికారులు మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన హరీష్ ని పలుమార్లు వారించారు వివేక్. మీరు నోట్ రాసేటప్పుడు మంచిగా రాసిన కాస్మెటిక్ చార్జెస్ will be paid to the voters every month in cash for purchase of soaps, oil, brush, paste, etc. రాసిన బాగానే ఉంది. ఎన్ని రోజులు పెండింగ్ ఉందని చెప్తే కదా మేము మంత్రి గారు మేము ఏదైనా ఇవ్వగలిగేది మీకు అయిపోయింది సార్. అది ఇది మాలోనే పొజిషన్ భయపడుతుంది చెప్పండి సార్. నయా నయా स्कीम खोल के पुराना बंद करे तो कैसा सरकार मैंने करना है. నువ్వు మంత్రి ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు మీరే ఉంటుంది ఎక్స్పీరియన్స్. అలాగే వాట్ షీ టాకింగ్ అబౌట్ ది సోషల్ వెల్ఫేర్ కోటా. సోషల్ వెల్ఫేర్ కోటా ఇస్ ఓన్లీ 2 students per district, sir. Per district. Why you didn't asking any other minister? अभी आप sir. See, 1 minute. आप बोले तो सब कर रहे हैं. All the students who are coming without the scholarship, they have been admitted by many leaders who are fully formed. But here we should have increased the budget there. Anyway, let us see. కొన్ని స్కూల్ డెవలపేషన్ కండిషన్ కూడా ఉన్నాయి సార్. బెంచ్ కూర్చోడానికి అన్ని ఉన్నాయి. బెంచ్లు అన్ని మన ద్వారా బెంచ్లు చాలా స్కూల్కి వస్తాయి సార్. వర్కౌట్ కోసం అన్ని కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి సార్. కొన్ని డెవలపేషన్ కండిషన్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. అన్ని దగ్గరికి తీసుకొచ్చి అన్ని సిద్ధిపెట్టనే ఉన్నాయి. శ్రీనివాస్ మనకు జిల్లా మంత్రి గారు. ఇప్పుడు ఎవరైనా సమస్యలు ఎవరు చెప్పుకుంటాం, తల్లికి చెప్పుకుంటాం, తండ్రికి చెప్పుకుంటాం. నౌ ఈ సైడ్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ఏమైనా సమస్యలు అంటే ఏం లేవు, అంత మంచిగా ఎందుకు రాసుకుంటున్నాను నేను చెప్పాను కదా, చెప్పనీకే కదా. ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడు కాలేదు ఇంతకుముందు డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలిక్ హమారా డిస్ట్రిక్ట్ ఏం సమస్యలు ఏముంటుంది అన్ని పెట్టుకొని. ఇంకోటి నువ్వు ఎజెండా రాసేటప్పుడు కూడా ఎజెండాలు అంత దాచి రాస్తుండ్రు. ఎగ్ కాస్ట్ ఇప్పుడు దాకా వచ్చింది, మీకు ఇన్ని నెలలది ఇది కాస్మెటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉన్నాయి, ఇన్ని నెలలది డైట్ పెండింగ్ ఉన్నది, మాకు ఇది కావాలి, మనకి ఏం కావాలి అడుక్కోవాలా. అడగని అమ్మాయినా అన్నం పెట్టేది అంటున్నావు, అడగపోతే ఎట్లా పెట్టి. డిఓ గారు ఫస్ట్ యూ షుడ్ కమ్ అప్ విత్ ద ప్లాన్. ఇన్ని సంవత్సరాలు ఏముండే డైట్ ఛార్జెస్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచిండ్రు, ఇట్లా స్టార్ట్ చేయాలి. అది నోట్స్ ప్రిపేర్ చేసి ఇట్లా ప్రిపేర్ చేసి ఇట్లా క్వశ్చన్లు వస్తాయి. యూ షుడ్ నో హౌ టు సీ ద క్వశ్చన్స్ అన్నా కాదు. కలెక్టర్ గారితో కూడా ఎన్నో రివ్యూ మీటింగ్లో చెప్పిండు పట్టాలు ఇప్పియాలి వాళ్ళకి న్యాయమైన ఇది అని చెప్పి అడిగితే ఇప్పటి వరకు అది అయితే లేదు. బయట కూడా వచ్చి ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు. అది దాన్ని ఇష్యూ అది గర్వంగా ఉన్నది సార్. అది అంటే రెండు ఊర్ల మధ్యలో డిస్ప్యూట్. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చదివా సార్, గతంలో 20 ఏళ్ళ కింద ఇచ్చేది డబ్బులు ఇచ్చేది. కాంప్లికేషన్ ఆయన ఉన్నప్పుడే చేయలేదంటే ఏదో కాంప్లికేషన్. ఇదే కాంప్లికేషన్ సార్. కాంప్లికేషన్ ఏమో సగం తీసుకుంటున్నారు, 2 గ్రామాల మధ్య సగం తీసుకుంటారు. కాంట్రాక్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పదం మాకు ఇచ్చిన పట్టాలు మాకు ఇచ్చిన అని చెప్పి ఇద్దరు కొట్లాడుకున్నారు. చివరికి ఇద్దరు కాంప్రమైజ్ చేసుకున్నారు. మీరు అన్నట్టు కరెక్ట్ ప్రొసీజర్ పడ్డారు. నా దగ్గర కూడా ఎటువంటి చాలా కేసులు సెటిల్ చేసుకుంటాం. అల్టిమేట్లీ సూర్యాపేటలో బంగారం చోరీ కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. దొంగల ముఠా ఉన్న ఇంటిని గుర్తించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠా జనం మధ్యలో ఉంటూ రెక్కి నిర్వహించినట్లు నిర్ధారించారు. బంగారం షాప్ కి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ పాత ఇంట్లో 5గురు వ్యక్తులు 2 నెలలుగా
నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. యూపీ ముఠా ఉన్న ఇంటిని తనిఖీ చేశారు పోలీసులు. ఇంట్లో చిన్న చిన్న బంగారం పూసలు దొరికినట్లు సమాచారం. ఆ ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నివాసం ఉంటున్న వారిని విచారించారు పోలీసులు. చోరీకి గురైన షాపులో ఉన్న వేలిముద్రలు, నివాసంలో ఉన్న పాత ఇంటిలో తలుపు గోడలపై ఉన్న వేలిముద్రలు ఒకటా అనే కోణంలో తనిఖీలు చేస్తోంది క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంజీ రోడ్లోని సాయి సంతోషి జ్యువెలర్స్ షాపులో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఘటన జరిగింది. 17 కోట్ల విలువ చేసే 18 కేజీల బంగారం ఎత్తుకు వెళ్లారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు సూర్యాపేట ఎస్పీ నరసింహ. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్.